వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని చెప్తాడు, మత్స్యకారుల్ని తమాషాగా ఉందా తోలు తీస్తానంటాడు. ముస్లింలకి మంత్రి ఎవడు, ఎస్టీలకి మంత్రి ఎవడు, కొడుకు గెలవకపోయినా మంత్రి ఇస్తాడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. ఇవాళ ఏ స్థాయిలో, ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదే అనంతపురం మున్సిపాలిటీలో ఓసీ అయితే ఏ ఒక్క రోజైనా ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని ఏ ప్రభుత్వం అయినా రెడ్లు కమ్మారు తప్పితే ఒక ముస్లింని ఎవడన్నా కుర్చీలో కూర్చోబెట్టాడు ఆ మున్సిపాలిటీలో? ఓసీలో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు ముస్లింల్ని. ఇవాళ మార్కెట్ యార్డు తలుపు గేటు ముట్టుకుంటా కూడా అవకాశం లేనటువంటి అనేక కులాలకి ఆ కుర్చీలో కూర్చునేటువంటి అధికారాన్ని శాసనం ద్వారా చట్టం చేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరే ఎన్నాళ్ళు చంద్రబాబు లాగా 14 ఏళ్ళు 25 ఏళ్ళు 40 ఏళ్ళు బతికాల్సిన ఏముంది? మనోళ్ళు తిమ్మమ్మ మర్రి చెట్టు కూడా ఎప్పటి నుంచో బతుకుతుంది. చంద్రబాబు కూడా 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ అంటాడు. అరే జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ల లోపడు 50 ఏళ్ల నిండని కుర్రాడు. మొదటిసారి ముఖ్యమంత్రి. ఇన్ని చేస్తే 25 మంత్రుల్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకి అధికారాన్ని ఇచ్చి 11 మంది మేయర్లలో 9 మంది మేయర్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఇచ్చి మున్సిపాలిటీ చైర్మన్లు కూడా 84% మున్సిపాలిటీ చైర్మన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు 13 జిల్లా పరిషత్తులుంటే 13 జిల్లా పరిషత్తుల్లో 9 జిల్లా పరిషత్తులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారు జిల్లా పరిషత్ చైర్మన్లుగా. బెజవాడ నగరాన్ని తీసుకుంటే గెలవని ఓడని ఎప్పుడైనా కమ్మారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓసీలో బీసీ అమ్మాయిని తీసుకెళ్లి మేయర్ని చేశాడు. చంద్రబాబు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా జన్మలెత్తినా చేయగలడా అని నేను అడుగుతున్నాను. ఇవాళ మరొకటి కూడా పోల్చుకుందాం. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరు ఏం చేశారని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2014లో మనకి టీవీ పెట్టంగానే రోజు పాపం ఒక ఆవిడ ఇంటి బయట నుంచి ఏడుస్తూ ఉండేది. ఒకడు టక్ చేసుకున్నాడు టీవీ ఇంట్లోంచి తెచ్చి బిందులు చెంబులు తెచ్చి రోడ్డు మీద పడేసేవాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉండేది. వెంటనే పక్కింట్లోంచి పసుపు చీర కట్టుకున్నాక ఆవిడ వచ్చేది, ఎవడరా నువ్వు బ్యాంక్ మేనేజర్, చంద్రబాబు మా చంద్రన్ వస్తున్నాడు, మా అక్క చెల్లెల లోన్లన్నీ కడతాడు అనగానే అతను గగగా భయపడిపోయి ఆ బ్యాంక్ మేనేజర్ సామాన్లన్నీ లోపల పెట్టేసేసి ఆడు పారిపోతుంటాడు. టీవీ అడ్వర్టైజ్మెంట్ వెంటనే చంద్రబాబు ఫోటో వస్తుంది, చంద్రన్ వస్తున్నాడు, మీరందరూ ధైర్యంగా ఉండండి, లోన్లు కట్టబాకండి. చంద్రబాబు వచ్చి బేషరతుగా డ్వాక్రా అక్క చెల్లెల ప్రతి పైసా కడతాను అని చెప్పాడు. ఏంటయ్యా జరిగిందంటే చంద్రబాబు గారు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. డ్వాక్రా అక్క చెల్లెలు ఎవరైతే చంద్రబాబు నమ్మి అప్పులు కట్టకుండా కూర్చున్నారో వాళ్ళ చెంబు చేట ఇంట్లో అన్ని కూడా వేలం వేయటం జరిగింది. డ్వాక్రా గ్రూపుల్లో చంద్రబాబు పుణ్యమాని 1,50,000 గ్రూపులు డిఫంక్ట్ అయిపోయినాయి, దివాళా తీసినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఓటేసే రోజుకి డ్వాక్రా అక్క చెల్లెల అప్పు ఎంత ఉంటే అంత 4 దఫాలుగా చెల్లించే బాధ్యత నాది అన్నాడు. 3 దఫాలు ఇప్పటికి చెల్లించాడా లేదా? ఎంత చెల్లించాడు? మొత్తం రేపు వచ్చే నెలలో ఈ నెలలో జనవరి మాసంలో వేసే డబ్బులతో 4వ దఫా కలిపి ఎంత అవుతుందో తెలుసా? 25,570 కోట్ల రూపాయల డబ్బులు జగన్మోహన్ రెడ్డి 4 దఫాలుగా 5 ఏళ్లలో డ్వాక్రా అక్క చెల్లెల అకౌంట్ లో నయా పైసా లంచం ఎవరికి ఇవ్వకుండా సరాసరి మీ బ్యాంక్ అకౌంట్ లో వేసాడు. నిజమా కాదా ఇది నేను చెప్పేది? అబద్ధమా? ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే రోజుకి 74 లక్షల మంది పొదుపులో ఉంటే ఇవాళ 98 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెళ్ళు పొదుపు చేస్తున్నారు.